చలో నెక్స్ట్ మిగతా వార్తల్లో నిన్న పోలీస్ నోటిఫికేషన్ లేదు ఇచ్చిందట కదా. సో దయచేసి నిరుద్యోగులు కానీ ఈ ఎగ్జామ్ రాసే వాళ్ళు ఉంటే కామెంట్ చేయండి మీ అభిప్రాయం ఏంటో. 19,000 నోటిఫికేషన్స్ ఇవ్వాలన్నది విద్యార్థులు నిరుద్యోగులు అడుగుతున్నది. ఖాళీలు ఉన్నాయని చాలామంది పోలీస్ ఆఫీసర్లు చెప్పారు కదా, 19,000 20,000 ఖాళీలు ఉన్నాయని. మరి ఆ ఖాళీలు భర్తీ చేయొచ్చు కదా. పోనీ సరే ఇప్పుడు 7,000 వేసినా లేదు ఇంకో 2 నెలలు అవి కూడా భర్తీ చేస్తానని చెప్పొచ్చు కదా. ఇది చెప్పవు అది చెప్పవు వాళ్ళ ఆందోళన మాత్రం కొనసాగిస్తున్నారు. దాన్ని ఇంకో ఏదో రకంగా బుల్డోజ్ చేసే ప్రయత్నం చేస్తాం. నిన్న వచ్చిన నోటిఫికేషన్ ఇది. 7,437 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్. పోలీస్, ఎస్పీఎఫ్, అగ్నిమాపక, జైళ్ల శాఖలో ఖాళీలు. పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు ద్వారా భర్తీ. www.tgprb.in అనే వెబ్సైట్ ద్వారా ఆన్లైన్ అప్లికేషన్లు పొందొచ్చట. త్వరలోనే తేదీలు ప్రకటిస్తాం. బోర్డు చైర్మన్ శ్రీనివాసరావు. ఇప్పుడు ఎవరైనా శ్రీనివాసరావు? పాత శ్రీనివాసరావేనా? నాకు తెలియదు. ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే కమెంట్ చేయండి. లాస్ట్ టైం ఈ పోలీస్ రిక్రూట్మెంట్ జరిగినప్పుడు కూడా మొత్తం ఈ ప్రాసెస్ అంతా ఆంధ్ర అధికారి చేతిలో పెట్టిండు కేసీఆర్ అని. ఈ రకరకాలుగా ఈ హై జంపు, లాంగ్ జంపు, రన్నింగ్ సంబంధించిన దాంట్లో మొత్తం అన్ని రూల్స్ అన్ని మార్చేసి ఎక్కడ ఆర్మీలో వాళ్ళకు కూడా లేని కండిషన్స్ ఇక్కడ పెట్టిండన్న పెద్ద చర్చ జరిగింది. పోలీస్ శాఖతో పాటు అగ్నిమాపక, జైళ్ల శాఖ, స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ విభాగాల్లో కలిపి మొత్తం 7,437 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. సివిల్, ఆర్మ్డ్ రిజర్వ్లో సబ్ ఇన్స్పెక్టర్తో పాటు కానిస్టేబుల్, డ్రైవర్, మెకానికల్ పోస్టులు సహా జైళ్లు, ఫైర్ డిపార్ట్మెంట్లో వివిధ పోస్టుల వివరాలతో తెలంగాణ స్టేట్ లెవెల్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు బుధవారం డీటెయిల్డ్ నోటిఫికేషన్ ఇచ్చింది. క్యాడర్ వారీగా పోస్టులు, రోస్టర్ పాయింట్లు, విద్యార్హతలు తదితర వివరాలు అందులో పొందుపరిచింది. ఒకసారి ఈ నోటిఫికేషన్ చూద్దాం. ఈ మేరకు బోర్డు చైర్మన్ శ్రీనివాసరావు అభ్యర్థులకు సూచన చేసిండట. సివిల్ సర్జన్ ద్వారా నిర్దేశిత శారీరక వైద్య ప్రమాణాలు పాటించాలన్నట. ఏం చేయాలన్నట? అభ్యర్థులు నోటిఫికేషన్లో పేర్కొన్న అర్హత ప్రమాణాలు సరిచూసుకున్న తర్వాత ఆన్లైన్లో నిర్దేశించిన ప్రొఫార్మా ద్వారా దరఖాస్తు చేసుకోవాలన్నట. పరీక్షకు దరఖాస్తు చేసుకునే ముందు మీరు శారీరక వైద్య ప్రమాణాలకు అనుగుణంగా ఉన్నారో లేదో నిర్ధారించుకోవడానికి ఒక సివిల్ సర్జన్ ద్వారా పరీక్షించుకోవాలని అభ్యర్థులకు సూచించారు. ఆన్లైన్ అప్లికేషన్ల సమయంలో ఆ తర్వాత అప్లోడ్ చేయడానికి అవసరమైన సర్టిఫికెట్లను సిద్ధంగా ఉంచుకోవాలన్నట. ఇప్పుడు మీరు హెల్త్ ఎట్లున్నది ఏంది అన్నది మీరు ఒక సివిల్ సర్జన్ దగ్గరికి వెళ్ళి అక్కడ నుంచి ఒక లెటర్ తీసుకురావాలన్నట. మొత్తం ఎన్ని పోస్టులు? 7,437 పోస్టులు. ఏమేమి ఉన్నాయి ఇందులో? విభాగాల వారీగా పోస్టులు. సబ్ ఇన్స్పెక్టర్ ఎస్ఐ సివిల్ 148, రిజర్వ్డ్ ఎస్ఐ ఏఆర్ 14, రిజర్వ్డ్ ఎస్ఐ టీజీఎస్పీ 12, రిజర్వ్డ్ ఎస్ఐ 3, అసిస్టెంట్ ఎస్ఐ ఫింగర్ ప్రింట్ బ్యూరో 23, పోలీస్ కానిస్టేబుల్ సివిల్ 3,697, కానిస్టేబుల్ ఏఆర్ 1,052. మొత్తం అవే ఉన్నాయిగా. దాదాపు 4,500 దాకా, 5,000 దాకా అవే ఉన్నాయి. నెక్స్ట్ కానిస్టేబుల్ 24, కానిస్టేబుల్ డ్రైవర్ 20, కానిస్టేబుల్ మెకానిక్ 7, స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్లో సబ్ ఇన్స్పెక్టర్ 44, కానిస్టేబుల్ 1,380. దగ్గర 6,000 పైన అవే ఉన్నాయి. అన్నీ అవే ఉన్నాయి ఆల్మోస్ట్. అగ్నిమాపక శాఖ స్టేషన్ ఫైర్ ఆఫీసర్ 39, ఫైర్ ఫైటర్ 751, జైళ్ల శాఖలో డిప్యూటీ జైలర్ పురుషులు 14, డిప్యూటీ జైలర్ మహిళలు ఒకటే. వార్డర్ పురుషులు 196, వార్డర్ మహిళలు 12, మొత్తం 7,437. దానికి సంబంధించిన నోటిఫికేషన్ పేరు వన్ సెకండ్. మీరు మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి ఈ నోటిఫికేషన్ మీద. తెలంగాణ స్టేట్ లెవెల్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డ్ డీజీపీ ఆఫీస్ కాంప్లెక్స్ లకిడికపుల్ హైదరాబాద్. ప్రెస్ నోట్ 29 జూలై నిన్నే వచ్చింది ఇది. రిక్రూట్మెంట్ నోటిఫికేషన్స్ ఆఫ్ పోలీస్, ఎస్పీఎఫ్, ఫైర్ అండ్ ప్రిజన్స్ డిపార్ట్మెంట్స్ ఇష్యూడ్. సో ఎన్ని పోస్టులు అనేది పోలీస్ డిపార్ట్మెంట్లో
ఇంతకుముందు చదివిన లిస్ట్ ఇది. దెన్ నెక్స్ట్ ఎస్పీఎఫ్లో, స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్లో, అండ్ ఫైర్ డిజాస్టర్ రెస్పాన్స్ ఎమర్జెన్సీ అండ్ సివిల్ డిఫెన్స్ డిపార్ట్మెంట్లో పోస్టులు, అండ్ జైళ్ళ శాఖలో, ప్రిజన్స్ అండ్ కరెక్షనల్ సర్వీసెస్ డిపార్ట్మెంట్లో మొత్తం 7,437. సో www.tgprb.in వెళ్ళి మీరు అప్లికేషన్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. Meanwhile, candidates are also advised to have themselves examined by a civil surgeon before applying for the examination to ensure that they meet the prescribed physical and medical standards to avoid getting disappointed at a later stage. So అందుకే మీరు ఇబ్బంది పడకుండా మళ్ళీ అప్లై చేసిన తర్వాత మీకు ఏమైనా హెల్త్ కండిషన్ ఉంటే తర్వాత ఇబ్బంది పడకుండా ముందే ఆ సివిల్ సర్జన్తో మీరు ఒక ఇది చేయాల్సి ఉంటుందట. Candidates are requested to keep the following documents ready to be able to upload or submit at the time of submitting the online application form and later on during the conduct of the process whenever asked for. Latest SC community certificate, latest SC community ఇవన్నీ దగ్గర పెట్టుకొని అప్లై చేయాలట. For SC candidates local to Telangana only with subclassification of SC group 1, group 2, SC group 3 issued by the competent authority of government of Telangana. లేటెస్ట్ ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ ఈడబ్ల్యూఎస్ కేటగిరీ ఇది ఉంది కదా. సో ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ పొందాలి అనుకున్న వాళ్ళకి ఇగో ఇది కూడా అప్లై చేయాలి. ఇది ఈ సర్టిఫికేట్ కూడా ఉండాలి. ఇది కూడా ఎప్పుడు ఇష్యూడ్ ఆన్ ఆర్ ఆఫ్టర్ 1 April 2026. సో 1 April 2026 రోజైనా ఆ తర్వాత అయినా తీసుకున్నటువంటి అది ఉండాలి, డాక్యుమెంట్ ఉండాలి. లేటెస్ట్ నాన్ క్రిమిలేయర్ సర్టిఫికేట్ అట ఫర్ బీసీ క్యాండిడేట్స్ లోకల్ టు తెలంగాణ ఓన్లీ ఇష్యూడ్ బై ద కాంపిటెంట్ అథారిటీ ఆఫ్ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ ఇష్యూడ్ ఆన్ ఆర్ ఆఫ్టర్ 1 April 2026. Local candidate certificate for candidates local to Telangana only, that is bona fide certificates from 1st class to 7th class or residence certificates whichever are applicable. సో ఆ అప్లికేషన్ కూడా రెడీగా పెట్టి, ఎందుకంటే స్థానికత అంశం ఒకటి ఉంది కదా. సో 1st నుంచి 7th క్లాస్ చదివిన వాళ్ళు ఆర్ రెసిడెన్స్ సర్టిఫికేట్ అన్న కావాలన్నట. స్పెషల్ కేటగిరీ సర్టిఫికేట్స్ అట ఫర్ క్యాండిడేట్స్ లోకల్ టు తెలంగాణ ఓన్లీ వేరెవర్ అప్లికేబుల్. ఎవరైనా శ్రీనివాసరావు ఐపీఎస్ చైర్మన్ టిఎస్ ఎల్పిఆర్బి హైదరాబాద్. లాంగ్ జంప్ అండ్ షార్ట్ పుట్ సేమ్ లాస్ట్ నోటిఫికేషన్లో ఉన్నట్టే ఉందట. ఓకే, ఎవరేం కామెంట్ పెడతలేరు కదా అన్న. ఏజ్ రిలాక్సేషన్ దారుణంగా ఉన్నది. ఓకే, చలో కానిస్టేబుల్ గురించి ఎవరు మాట్లాడతలేరా? లాంగ్ జంప్ అది అయిపోయింది కదా. ఇప్పుడు వచ్చిన వర్షం నీరు 30% వరకే సరిపోతుంది. టీజీపీఎస్సీ నోటిఫికేషన్ గురించి మాట్లాడండి. మాట్లాడుతూనే ఉన్నాం బ్రదర్. రంగారెడ్డి మహబూబ్ నగర్లో ఒక్క పోస్ట్ కూడా లేదట. అన్యాయం కదా ఇది అన్న. కొన్ని డిస్ట్రిక్ట్లో పోస్టులే లేవట. మరి వాళ్ళ పరిస్థితి ఏంది? వాచింగ్ ఫ్రమ్ ఆస్ట్రేలియా, కీప్ ఫైటింగ్ అన్న. థ్యాంక్ యూ బ్రదర్. బాలవర్ధన్ రెడ్డి, థ్యాంక్ యూ. రిక్రూట్మెంట్ ఇప్పుడు స్టార్ట్ చేస్తే ఎలక్షన్ వరకు సాగుతూనే ఉంటుంది. అట్లే ఉంటుంది. అది కాలయాపనే. నోటిఫికేషన్లు అంటే కాలయాపనే. ఇక ఎప్పుడో ఇక చూడాలి. పోస్టులు పెంచే ఉద్దేశం ఈ గవర్నమెంట్కి లేదు. ఇప్పుడు 7,000 మీరు ఏకనే నోటిఫికేషన్ వేసారు. వేసిందేదో ఫుల్ ఫ్లెడ్జ్డ్గా వేస్తే అయిపోద్ది కదా. రిజర్వేషన్స్ ఉండాలా పోవాలా బ్రదర్? నిన్న చాలా అద్భుతంగా ఉన్నది కదిరే కృష్ణ గారి ఇంటర్వ్యూ. ఒకసారి చూడండి. రిజర్వేషన్స్ ఉండాలన్నా పోవాలన్నా అన్న దానికి చాలా అద్భుతమైన ఇంటర్వ్యూ. అది ఎక్సలెంట్గా మాట్లాడిండు. ఆయన కూడా వదులుకోవడానికి నేను రెడీగానే ఉన్నా అని చెప్తున్నాడు. ఎప్పుడు ఎదుర్కోవాల్సి వస్తుంది అన్నది కూడా చెప్తున్నాడు. ఒక్క పని చేయండి, దాన్ని వదులుకోవడానికి మేము రెడీగా ఉన్నాం అంటున్నాడు.
అన్న పోస్టులు పెంచాలి. ఈ భజనలు బంద్ చేయరి, కేసీఆర్ భజన, రేవంత్ రెడ్డి భజన, ఇవన్నీ బంద్ చేయరి. కార్యకర్తలు ఎవరన్నా ఉంటే హైదరాబాద్ సిటీ పోలీస్, సైబరాబాద్ పోలీస్, మల్కాజ్గిరి పోలీస్, ఫ్యూచర్ సిటీ పోలీస్ పరిధిలో నోటిఫికేషన్లే లేవట. రఘు గారు, ఎల్లంపల్లి తర్వాత కూడా కేసీఆర్ కట్టింది అని చెప్పండి బ్రదర్. ఏంది బ్రదర్ కట్టింది? ఏంది కట్టింది? కేసీఆర్ గొప్ప కట్టిండని చెప్తే ఇవాళ మీరు తిండి తినకుండా ప్రశాంతంగా నిద్రపోతారు కావచ్చు. ఏంది కట్టింది చెప్పండి. 1,00,000 కోట్లతోని దాదాపు 70-80 వేల కోట్ల అప్పుతోని 1,00,000 కోట్లకు పైన ఖర్చుతో కట్టిన ప్రాజెక్టులో 100 తప్పులు ఉన్నాయి అందులో. నాట్ ఓన్లీ మేడిగడ్డ, మల్లన్న సాగర్ 50 టీఎంసీలు ఓడగట్టమన్నాడు. 1.5 టీఎంసీ ఉన్నది 50 టీఎంసీలకు పెంచిండు. ఎవరైతే సలహాదారుడిగా ఉన్నారో శ్యామ్ ప్రసాద్ రెడ్డి గారు, లాస్ట్ టైం నేను మొన్న ఇంటర్వ్యూ చేసిన 15 రోజుల కింద, ఆయన ఏమన్నారు? ప్రజల మధ్య ఉన్న ఒక ఆటం బాంబు అన్నాడు. సరిపోదా? ప్రజల మధ్య ఉన్న ఒక పెద్ద ఆటం బాంబు అన్నాడు. ఆ కట్టదైతే పరిస్థితి ఏందో తెలుసా? 50 టీఎంసీలు నింపితే కరీంనగర్ జిల్లా కనబడదు. కరీంనగర్ జిల్లా కనుమరుగైపోతుంది, కనబడదు నీకు. 5 నుంచి 10 నిమిషాల్లో మొత్తం ఉన్న లక్షలాది మంది జనం మొత్తం గోదావరిలో కొట్టుకుపోతారు. అంత భయంకరమైన పని అది. ఏదేదో మాట్లాడుతుంటారు, మీరు వినండి. ఎవరైతే ఆ పనులు చేసినారో వాళ్ళే ఇవాళ మాట్లాడుతున్నారు. రఘు గారు, ప్రధాని నరేంద్ర మోదీ విమర్శించడం, విషం చిమ్మడం జరుగుతుంది, కానీ ఆ పార్టీకి చెందిన కొందరు ఎంపీలను, ఎమ్మెల్యేలతో వ్యక్తిగత ఇంటర్వ్యూ చేయడం, కార్యకర్తలను కన్ఫ్యూజ్ చేయడం జరుగుతుంది. చేస్తాం, ఇంటర్వ్యూ చేయడంలో ఏముందండి? ఇంటర్వ్యూ అడుగుతాం, వాళ్ళు కూడా అడుగుతారు మమ్మల్ని. నేను చేసే ఇంటర్వ్యూ కావాలని వాళ్ళు కోరుకుంటారు. వాళ్ళు ప్రమోషన్ అనుకుంటారో, ఇంకేమన్నా అనుకుంటారో, ప్రజల్లో కనిపించాలనుకుంటారో, ఏదన్నా అనుకుంటున్నా. నేను అనుకుంటా ఛానల్లో వాళ్ళ వాయిస్ కూడా వినబడితే బాగుంటుంది అని. ప్రధానిని ప్రధాని విమర్శలకు దూరమా? ప్రధాని అయినా, ముఖ్యమంత్రి అయినా, ఇంకెవరైనా, అధికారంలో ఉన్న ఎవరైనా విమర్శలని వినాల్సిందే. విషం జిమ్మేది ఏముంటుంది బ్రదర్? విషం జిమ్మడాలు అట్లాంటివి ఏముంటాయి? విషం ఏముంది? వాచింగ్ ఫ్రమ్ రష్యా అట, కీప్ ఇన్స్పైరింగ్. నిజంగానే చూస్తున్నారా? ఉత్తగానే ఆయన ఆస్ట్రేలియాని పెట్టినారా, రష్యాని పెడుతున్నారా? థ్యాంక్ యూ బ్రదర్. 7,000 పోస్టులకి 12 lakhs అప్లికేషన్లు వస్తాయి, 100% వస్తాయి. ఇప్పుడు ఎంటెక్ రాసిన వాళ్ళు కూడా కానిస్టేబుల్కి అప్లై చేస్తారు. ఎంటెక్లు, బీటెక్లు చేసిన వాళ్ళు కూడా కానిస్టేబుల్కి అప్లై చేస్తారు. ఇప్పుడు ఉద్యోగాలు లేవు కదా. చలో, నల్గొండలో ఫుల్ కాంపిటీషన్ ఉంటుందన్న, 250 పోస్టులు ఏంటన్నా? 19,000 పోస్టులు వేస్తే బాగుండు. ఏది ఏమైనా నోటిఫికేషన్ వచ్చింది కాబట్టి టైం వేస్ట్ చేయకుండా ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవ్వాలి. నోటిఫికేషన్ వచ్చినప్పుడే సద్వినియోగం చేసుకోవాలి. నిరుద్యోగులు పెద్ద ఎత్తున ఆందోళన చేస్తే ప్రభుత్వం మీద రాజకీయ ఒత్తిడి పెరగొచ్చు. అప్పుడు ప్రభుత్వం ఉద్యోగ నియామకాలు, ఉద్యోగ క్యాలెండర్ లేదా ఇతర హామీలపైన చర్యలు తీసుకోవాల్సిన పరిస్థితి రావచ్చు. 100% వస్తుంది, 100% వస్తుంది. దిగ్బంధించండి ఒక ప్లేస్లో కూర్చొని కదలకుండా. పిలవకుండానే పార్టీల మీటింగ్లకు పోయి అటెండ్ అవుతుంటుంది. తెలియకుండానే మీరు ప్రజల్లో ఎక్స్పోజ్ అవుతుంటారు, మేము పలానా పార్టీ వైపు నుంచి మాట్లాడుతున్నామని. ఇంకా మూమెంట్ ఎక్కడ ఉంటుంది? సో ఏదో ఒక ఇండిపెండెంట్ పిల్లలు బయటికి రావాలి, పోరాటాన్ని ముందుకు తీసుకెళ్ళాలి. సో అప్పుడు ఖచ్చితంగా హామీ ముఖ్యమంత్రి మీద ఒత్తిడి పెరుగుతుంది. ప్రభుత్వము ఈ నిరుద్యోగుల వల్ల మేము కూలిపోతాము అని అనుకున్నప్పుడే కదా నిర్ణయాలు తీసుకునేది. ఇప్పుడు నరేంద్ర మోదీ ధర్మేంద్ర ప్రధాన్తో రాజీనామా ఎందుకు చేయాల్సి వచ్చింది? మొదటికే మోసం అయితట్టుందరా ఆయన అని చెప్పి నిర్ణయం తీసుకున్నాడు. సో అట్లాంటి సిచ్యువేషన్ తీసుకురావాలి. చేనేత గురించి మాట్లాడండి అన్న, తప్పకుండా మాట్లాడదాం. చాలా ఎపిసోడ్స్ చేయాలి చేనేత రంగం మీద. అండ్ చేనేత రంగంలో అండ్ ముఖ్యంగా పద్మశాలి కులానికి సంబంధించిన నాయకులు ఎవరెవరైతే ఉన్నారో ఏ స్థాయిలో ఏ రకంగా కొట్లాడిరు అన్నది ఆ చరిత్రని బయటకు తీయాల్సిన అవసరం ఉంది. రాబోయే రోజుల్లో ఆ పని ఖచ్చితంగా చేసే ప్రయత్నం చేస్తా. రఘు గారు, మీరు భూపేట, ఖాజీపూర్ డస్ట్ ఫ్యాక్టరీల వీడియో ఒక్కటి కూడా ఇంతవరకు చేయలేదు, చేయండి ప్లీజ్. తప్పకుండా
మంగ్లీ బాధితుల కేసు ఏమైందంటే బాధితులు బయటకు వస్తలేరు కదా, మళ్ళీ సైలెంట్గా ఉన్నారు. మరి బాధితులు బయటకు వస్తేనే ఎవరైనా ఏమైనా మాట్లాడగలుగుతారు కదా. రేషన్ కార్డ్ కేవైసీ లాస్ట్ డేట్ అంటుండ్రు, పిల్లలు హాస్టల్స్లోనే ఉన్నారు. మరి ఏం చేయాలి? మరి తీసుకురావాలి, కేవైసీ చేయించాలి, మరి తప్పదు కదా. గవర్నమెంట్ అనేది దాన్ని పోస్ట్ పోన్ చేయాల. చలో కామెడీ అయిపోయింది. కమ్యూనికేషన్ పీసీ అండ్ ఎస్ఐ పోస్టులు ఒక్కటి కూడా లేదన్న. ఓకే, పేదోనికి అన్యాయం జరిగితే ఎందుకు సాంగ్స్ పాడరు అన్న. పేదల గురించే కదా మాట్లాడుతున్నది. వెలుగుమట్ల మీద పాటలు రాయించినాం కదా, చూడలేదా మీరు? మొన్న జరిగిన ఢిల్లీలో జరిగిన పోరాటం మీద పాటలు రాయించినాం కదా, చూడలేదా, వినలేదా మీరు? తెలంగాణ నుంచి చూస్తే థ్యాంక్స్ చెప్పవా? ఓన్లీ అదర్ కంట్రీస్కేనా బ్రో? థ్యాంక్ యూ బ్రదర్. విశ్వకర్మల గురించి కూడా మాట్లాడండి తప్పకుండా బ్రదర్. విశ్వకర్మల గురించి కూడా మాట్లాడదాం. ఈ వచ్చిన ఈ గుండు లలిత్ ఏంటది, లలితా జ్యువెలరీలు, ఆ జ్యువెలరీ, ఈ జ్యువెలరీ, దీనివల్ల మీ పొట్ట కొట్టిరు వాళ్ళు. ఉద్యోగాలు లేక కాదు, గవర్నమెంట్ ఉద్యోగాల్లో లంచాలు బాగా తినొచ్చట. పాపం అందరు ఎందుకు తింటారు? అందరు తినరు కదా. కల్వకుంట్ల కవిత సారీ చెప్పడం ఏంటో, మంత్రి శ్రీధర్ బాబు స్వీకరించడం ఏంటో అర్థం కాలేదు. ఆ గమ్మత్ ఉంటుంది, వాళ్ళు సారీ చెప్తారు. ఇప్పుడు వాళ్ళని ఆదుకోవాల్సిన దాంట్లో వాళ్ళు చేయలే, వీళ్ళు చేయలే. ఎవరికి సారీ చెప్తే పని కాదు కదా, బాధితులకి న్యాయం జరగాల. ఎవరు నేరాల బాధితులకు సారీ చెప్పిందాన్ని, నేను ఆ ఇంట్లో ఉన్న వ్యక్తిగా కనీసం మాట్లాడలేకపోయినందుకు క్షమాపణ అంటుంది, సరిపోదు కదా. గత ప్రభుత్వం మీద ఏదో చేస్తాడు అనుకున్న రేవంత్ రెడ్డి కసి మీద ఉన్న కాంగ్రెస్ కార్యకర్తలు నిరాశగా ఎదురు చూస్తున్నారు. ఏం లేదు, రేవంత్ రెడ్డి ప్రతిదానికో రేటు కట్టిండు. నేను రోజు చెప్తూనే ఉన్నా, బెడ్రూమ్లో పోయి గుంజుకొచ్చి అరెస్ట్ చేసిరు కదా. వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ముందు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఏడుస్తుంటే గొర్ర గుంజుకొచ్చి బండ్లేసి తీసుకుపోయారు కదా అర్ధరాత్రి. బెడ్రూమ్ లోపలికి ఎంటర్ అయ్యి దానికి ఒక రేటు కట్టిండు. డ్రోన్లు ఎగరేస్తే అరెస్ట్ చేసిరు కదా, దానికి ఒక రేటు కట్టిండు. ప్రెస్ మీట్లు పెట్టి తిట్టిరు కదా, దానికి ఒక రేటు కట్టిండు. మీడియాలో ఆయన మీద ప్రచారం చేసిరు కదా, దానికి ఒక రేటు కట్టిండు. ఓటుకున్నాడు కేసులో ఇది చేసిన కదా, దానికి ఒక రేటు కట్టిండు. ప్రతి దానికి ఒక రేటు కట్టుకుంటూ పోయి వాళ్ళు ఏదైతే మింగిరో దాంట్లో సగమో ఎంతో అంతా వీళ్ళు పంచుకో తింటున్నారు. అంతకుమించి ఏం లేదు ఇక్కడ. లేకపోతే ఎందుకు ఉండదండి అరెస్టులు? వాళ్ళ హైడ్రా మీద చూడండి ఎంత కామెడీ ఉన్నదంటే, ఆ నమస్తే తెలంగాణ పేపర్లో బీఆర్ఎస్ వాళ్ళు నమస్తే తెలంగాణ పేపర్లో అసలు హైడ్రా అసలు 10 తలల విష సర్పం అనుకుంటా రాసుకుంటూ వచ్చారు. అసలు హైడ్రా ఫోకస్ చేయాల్సింది ఎవరి భూముల మీద, ఎవరు కబ్జా చేసిన దాని మీద, 10 ఏళ్ళుగా జరిగినటువంటి అక్రమాల మీద. మరి బీఆర్ఎస్ వాళ్ళు ఎందుకు మొత్తుకుంటున్నారు? మీకు న్యాయమే జరిగింది కదా. ఇప్పుడు మీరు సంపాదించిన దాంట్లో మిమ్మల్ని బెదిరించి వీళ్ళు ఆ చెరువుల దాంట్లో ఆ రియల్ ఎస్టేట్ కంపెనీలు యువతల వైపు వచ్చి మళ్ళీ వీళ్ళతో రాజకీయం చేస్తున్నాయి. వీళ్ళ గవర్నమెంట్ ఉంది కాబట్టి వీళ్ళని బేస్ చేసుకొని దోపిడీ చేస్తున్నాయి. మీరెందుకు ఇబ్బంది పడుతున్నారు? బీఆర్ఎస్ వాళ్ళు, మీకు న్యాయమే జరిగింది. హైడ్రా పోవడం అనేది మీకు న్యాయమే కదా. మీకు చాలా మంచి పని చేసినట్టు కదా. హైడ్రా ద్వారా ఎవరి భూముల మీద పడాలా? పోయిన 25 లక్షల గవర్నమెంట్ భూములు ఏవైతే ఉన్నాయో దాని మీద పడాలా. ఎవరి ఇంటర్వ్యూ బ్రదర్? అందరి ఇంటర్వ్యూలు చేస్తాం, అవకాశం ఉన్నప్పుడు అందరి ఇంటర్వ్యూలు చేస్తాం, ఎందుకు చేయం?